భర్త చనిపోయిండు, కొడుకు చనిపోయిండు. మేము అవంతినగర్ తోటలో ఉంటాము. అంతకుముందు ఆయన మాధవ కృష్ణారావు కూడా ఎన్నిసార్లు ఆధార్ కార్డు పంపించిన నేను. ఇచ్చినాం కూడా మేము మంగళూరులో. ఏం లేదు, ఒకదాన్ని బ్రతుకుతున్నా. నాకేమి ఇల్లు రాలేదు. అక్కడ తోటలో ఉన్న వాళ్ళందరికీ, ఉన్న వాళ్ళకే కొడుకులు బిడ్డలు అందరు ఉన్న వాళ్ళకి ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఈయన రెండేళ్ళు చేస్తుండ కానీ ఏం చేస్తుండు? ఇంత పింఛన్ ఇస్తుండు. పింఛన్ అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ఇచ్చిండు లేగా 2000. 4000 రావట్లేదు. గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి, మళ్ళీ మళ్ళీ మధ్యలో పడలేదు. ఇంకా అక్కడక్కడ ఇంకా బస్ ఫ్రీ అంటే ఇక బస్ ఫ్రీ, అది బస్సు ఉన్నా పోతాము లేకున్నా పోతాము. ఇప్పుడే వచ్చానులే కానీ పెట్టుడు బస్ ఫ్రీ కొంతమందికి ఏమో మంచిగా ఉంది, కొంతమందికి ఏమో ఎందుకంటే లేడీస్ని విలువ చేస్తలేరు. బస్సు ఫ్రీ పెట్టిండి. ఈ బస్సెస్లు కూడా ఆపట్లేదు కదా. మనం అప్పుడంటే మనం డబ్బులు పెట్టిపోతే ఎక్కడంటే అక్కడ ఆపుదురు కదా, ఇప్పుడు ఆపట్లేదు కదా. ఇంకా ఏ పరిపాలన వాళ్ళే చూసుకుంటారండి. మనము చెప్పి కూడా వీళ్ళు ఇట్లా మళ్ళీ మనం వీడియోలో మనం మాట్లాడి ఇట్లా అట్లా అని కూడా అంటారు కదా. చేస్తాడని అంటుండ్రు. మరి ఇస్తే ఇండ్లు లేని వాళ్ళకైతే ఇండ్లు ఇస్తామని అంటుండ్రు. మాసండి బీద వాళ్ళకి ఇవ్వాలండి, ఉన్న వాళ్ళకి కాదండి. ఇప్పుడు ఈ కేసీఆర్ అయినా సరే అప్పుడు ఊర్లలో భూములలో కూడా పైసా ఉట్టి భూములకు కూడా ఇచ్చిండు కదా డబ్బులు. చేసినాము మా పేరు వచ్చింది కూడా మాకు రాలేదు. మరి నేను ఒక్కదాన్నే ఉంటా, నాకు ఎవ్వరు లేరు. నాకు ఒక బిడ్డ ఉంటే పెళ్లి చేసిన, కొడుకు చనిపోయింది. తోటలో అందరూ తెలుసు, అవంతినాడు తోటలో ఉంటా నేను. ఇక్కడ మా పాప దగ్గరకు వచ్చిన అట్లా ఉంది. ఇక ఏం చేస్తాము? ఇప్పుడు ఉన్నోళ్ళు లీడర్లు మాట్లాడుకొని తీసుకుంటారేమో, మనకేమేరక. మన దగ్గర పైసలు లేదు, మాట్లాడే బలం లేదు కదా. రేవంత్ రెడ్డి 2 years గవర్నమెంట్ లో మీకు ఏ పథకాలు అందట్లేదా? ఇదొక్కటే చెప్తున్నా కదండి, ఇదొకటి పింఛన్ అయితే అప్పటి నుండి వస్తుంది. ఇంకా నాకైతే ఇప్పటి వరకు అయితే నాకైతే ఏది రాలేదండి. నాకేముందంటే ఇంత ఇల్లు ఉంటే ఇంత కిరాయి కట్టుకోకుండా ఉంటా అంతే. నాకు పాప పెళ్లి చేసిన, ఏదో నా బ్రతుకు నేను బ్రతకాలి కదా. నెలకు ఒక రూమ్లో 3500 కిరాయి కట్టుకుంటూ ఉంటున్నా నేను. ఇంకంతే. అప్పుడు వస్తుందని అన్నారు అందరూ. మా తోటలో కూడా అందరు అన్నారు, నీకు రావాలి ఇల్లు అని. మాధవ కృష్ణారావు కూడా అప్పుడు ఎన్నిసార్లు చెప్పినాం కూడా. మా పాప పెళ్లికి ఒకసారి ఒక 10,000 ఇచ్చిండు మాధవ కృష్ణారావు. ఎందుకనాలి కానీ అట్లా. ఇంకేం చేస్తాం ఇక. బాగానే ఉందేమో కానీ మేడం, మాకు కూడా ఇస్తానని ఏమి ఇవ్వట్లేదు మేడం. మాకు కూడా పింఛన్ అదే 2500 వేస్తున్నాడు కదా, అది లేదు, ఇల్లు లేదు. 2500 ఇల్లు కావాలి, అది లేదు ఇది లేదు. దానికోసమే వెయిట్ చేస్తున్నాం. మొన్న కూడా ఆయనకే ఇచ్చినాం కదా, ఆయన ద్వారానే యాదవ్ నవీన్కి వేసినాం కదా. మరి ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆయన కూడా హెల్ప్ చేయాలి కదా, అక్కడి నుంచి ఇక్కడికి తిరిగి ఆయన. మరి ఆయన ఇక్కడికి వచ్చిండు, మీటింగ్ పెట్టిండు, మొన్న కూడా పెట్టిండు. అదే చూస్తున్నాం మేము. అక్కడికి వెళ్ళాలా వద్దాం అనుకుంటాను, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాం మేము. నవీన్ యాదవ్ దగ్గర. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందిలే మేడం. ఇంకా 3 సంవత్సరాలు ఉంది పరిపాలన. ఎలాంటి డెవలప్మెంట్ కావాలి మీకు? మాకు ఇల్లు కావాలి, ఇల్లు ముఖ్యం. ఇల్లు వస్తే అంతకన్నా ఇంకా ఆనందమే లేదు. మేము 10,000, మేము సింగిల్ బెడ్రూమ్కి 10-11,000 అది గట్లే వస్తాను. ఇది తెచ్చిన డబ్బులు అంటే మా ఉన్న వాళ్ళకే ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇస్తాడు, లేని వాళ్ళకి ఇవ్వట్లేదు మేడం. ఎంత అడిగినా పక్కన పడేస్తున్నారు. ఇక్కడ ఉంటారుగా ఏజెంట్లు, వాళ్ళు వాగమ్మా నీకు తర్వాత వస్తుంది, రాదు, తర్వాత వస్తుందని అంటున్నారు కానీ రాదు. అది ఇల్లు ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నారు మేడం. ప్రజాపాలన కదా, మరి ఎందుకు రావట్లే? ఎందుకు రావట్లేదంటే ఆయన చేతిలోదే కదా మేడం. ఆయన హెల్ప్ చేస్తేనే మనకు వస్తుంది. ఆయన ఏది అనుకుంటే అది చేసేస్తాడు. కాకపోతే అనుకోవాలి కదా, అనుకొని ఇస్తేనే వస్తుంది. అక్కడక్కడ 100 ఇద్దరికి, ముగ్గురికి, 10 మందికి ఇస్తే ఎలా వచ్చినాయమ్మా? ఏడిచ్చిండు అప్పుడు ఈ కేసీఆర్ ఇచ్చిన ఇండ్లే వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు పోయిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకెవరికి ఇచ్చిండు అని. కాకపోతే అందులో వచ్చింది, పేర్లు వచ్చిన వాళ్ళకు రాసుకొని పోయిండ్రు, ఆధార్ కార్డులు అవన్నీ రాసుకుంటారు. కానీ ఇంకా ఆయన ఎవరికి ఇవ్వలే కదా అట్లా. అప్పుడు కేసీఆర్ పెట్టిన వాళ్ళకే వచ్చిన వాళ్ళే పోయిండ్రు ఇప్పుడు ఇండ్లకి. గండి మైసమ్మ అక్కడ. మా దగ్గర కూడా కేసీఆర్ కానీ ఇది బాగానే ఉందిలే మేడం. రేవంత్ రెడ్డిది బాగానే ఉంది. కాకపోతే ఆయన అనుకుంటే అన్నీ చేయగలుగుతాడు. అనుకోవాలి, ఈ 3 సంవత్సరాలు చేసేస్తాడనే
మాకు ఆలోచన ఉంది, మాకు ఇస్తాడనే నమ్మకం కూడా ఉంది మాకు. ఉం? థ్యాంక్ యూ. అంటే ఈయన అంతే కదా, అంతే కదా మరి. 2 సంవత్సరాలు అయింది కాదు సార్ వచ్చి, ఇంకా ఉన్నది కాదు 3 సంవత్సరాలు ఉంది. సార్ వచ్చినాక అన్ని ఇప్పుడు చేస్తా అన్నారు. కొంచెంగా ఓపిక పెట్టుకొని అన్ని చేస్తా, నేను అన్ని ఇస్తా అన్నారు సార్. రేవంత్ రెడ్డి సార్ అన్ని చేస్తున్నారు, మంచిగానే చేస్తున్నారు అన్ని. సార్ ఏం పర్వాలేదు, అన్ని మంచిగా చేస్తున్నారు. కొంచెం ఓపిక పెట్టుకోవాలి. ఏవాళ్ళు ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎలాంటి డెవలప్మెంట్స్ కావాలి మహిళలకు? ఇల్లు ఇస్తారు, అందరికి అన్ని ఇస్తున్నారు సారు. సన్న బియ్యం ఇస్తున్నారు సారు, 2500 ఇస్తున్నారు, పింఛన్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇచ్చినారు, గ్యాస్ కరెంటు అన్ని ఇస్తున్నారు కదా సార్. ఇంకా పర్వాలేదు రేవంత్ రెడ్డి సార్ అన్ని ఇస్తారు. కొంచెం ఓకే పడాలి, అన్ని మంచిగా జరుగుతాయని అని చెప్పారు సార్ అందరికి. ఇల్లు ఒకటి ఇస్తే మనకు అంత ఆనందంగా, దానికన్నా ఆనందం ఏం లేదు మేడం. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకున్నా కాస్త డబ్బులు అన్న పని చేసుకొని బతికేటోళ్ళకి కాస్త ఆదాయం, ఇల్లు ఇస్తే చాలు. కాస్త బతకడానికి కాస్త ఆదాయం ఉంటది తినటానికి. మాకు ఆ ఒక్క సాయం చేయమనింది మేడం. ఆ ఒక్క సాయం చేసిస్తే ఇంకంతకన్నా మించింది ఏమీ లేదు. ఆయనకి ఇక జనమంతా రుణపడి ఉంటమే అయింది. విన్నారా? ఆ పని చేయండి. చాలు మేడం, ఇంకా ఏం లేదు. పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వండి కొంచెం సార్కి, అందరికి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే సార్. ఇచ్చినందుకు మాకు అంతకన్నా ఆనందం ఏమి లేదు. అది ఒక్కటి మాకు సాయం చేస్తే చాలు. ఆయన కేసీఆర్ ఎత్తానండి ఇలా ఇక ఈయన వచ్చినాక ఇత్తదనే ఎదురు చూస్తున్నాం, ఎన్ని టైం ఇత్తదనే. నవీన్ యాదవ్ కూడా అందుకే చేసినాం. కాంగ్రెస్ అంటే మాకు చాలా ఇష్టం, మాకు ఎప్పటి నుంచో ఇష్టం కాంగ్రెస్ అంటే. వద్దన్న బలవంతంగా